మీతో కలిసి సమావాసం చేయటకు, వాక్య సందేశాన్ని మీతో పంచుకున్నట్టు ప్రభు నాకు అనుగ్రహించిన ఈ కృణాన్ని బట్టి ప్రభు స్థుతిస్తూ మీకు అందరికీ ప్రేమ వందనాలు నేను సవినయంగా తెలియపరుచుకుంటున్నాను. ప్రభు నందు పేరు రత్నాకర్ గారు దైవజనులు చాలా కాలం నుండి పరిచయం. అసలు ఈ గ్రామానికి మొట్టమొదటి తీసుకొచ్చింది ఆయన. చాలా మంది మరి జ్ఞాపకం లేదు, జాషువా గారికి కూడా జ్ఞాపకం లేదు. కానీ ఈసారి నిజంగానే ప్రభాకర్ గారు పట్టుబట్టి ఇక్కడ ఉండాలని మరి తీసుకొని రావడం జరిగింది. నా గురించి వారు చెప్పిన మాటలో నా హైట్ ఇంక్రీజ్ చేసింది. నేనేమో చిన్నవాడిని, ఇక పీఠ మీద నిలబడ్డాను కాబట్టి ఇలా అనుకుంటున్నాను. మీ సంఘం 72 సంవత్సరాలు, నా వయసు 75 సంవత్సరాలు. ప్రభునందు నా వయసు 55 సంవత్సరాలు. నాకు డయాబెటీస్ ఉంది 35 సంవత్సరాలు. ఈ సంవత్సరాలన్నిటిలో ప్రభు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని హైందవ కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి సహోదరులు గట్టిగా నిలబడి ప్రభు కొరకు, ప్రభు వాక్యం కొరకు వారు చేసిన కృషిని బట్టి సంఘం ఇలా నిలిచిందని నేను చాలా సంతోషిస్తున్నాను. ఎక్కడైనా సరే సంఘాలు నిలబడాలంటే, ప్రభు కొరకు వృద్ధి చెందాలంటే, నా అనుభవంలో నేను గమనించింది 1-2 కుటుంబాలు త్యాగపూర్వితమైనటువంటి ఆత్మీయ జీవితాలు, వాక్యాన్ని ఆనుకొని జీవించే జీవితాలు కలిగి ఉండే ప్రభు ఆయా స్థలాల్లో ప్రభు మనం ఉంచాడు. అవును, ఇప్పుడే ప్రారంభం చేసిన సహోదరులు నాకు హుబ్లీ పట్టణాన్ని జ్ఞాపకం చేశాను. నేను ఎక్కువ సమయాన్ని కూడా నా పరిచయాన్ని గురించి చెప్పను. ప్రభాకర్ గారు చాలా సంగతి చెప్పారు. కానీ హుబ్లీలో పుట్టి పెరిగి ఎంబీబీఎస్ చదువుకొని ఆ సమయంలో 1970వ సంవత్సరం ప్రభుత్వం రక్షించి తర్వాత తన కృపలో ఆయన సంఘంలో ఉంచాడు. మరి వాక్యంలో నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, సేవకుల ద్వారా నేను పొందినటువంటి ప్రయోజనాన్ని బట్టి, నేను కూడా ప్రభుత్వకు నిలవగలిగాను. మా కుటుంబం దేశానికి మేము సహవాసం చేసేవాడిని కోరుతున్నాం. మా 3 పిల్లలు, పెద్ద కుమారుడు కంప్యూటర్ ఇంజనీర్ గా యూకేలో ఉంటాడు. మా కుమార్తె అది ఆమె తన భర్త అమెరికాలో వారు. మా చిన్న కుమారుడు ఒక సర్జన్ గా ఇక్కడ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో మన బ్రదర్ వారికి సంబంధించిన హాస్పిటల్లో మరి సర్జన్ గా ఆయన పనిచేస్తున్న ప్రస్తుతం. ఆ 3 పిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నేను, నా సత్యమని, ప్రేమ ఇద్దరు మేము ఇల్లు పెద్దలే. మేము చిన్న గూడులో ఉన్నట్టుగా ఉంటాం. ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. సంఘంలో ప్రయోజనకరంగా సంఘాల మధ్య ప్రయోజనకరంగా ఉంచాడంటే ఇది నా గొప్ప తనం కాదు. ప్రభు యొక్క నమ్మకంగా ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభుత్వం వినపడతాం. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత వెంటనే నాకు ఏం కనపడ్డాయి అంటే స్టార్లు కనపడ్డాయి. చాలా చోట్ల స్టార్లు ఉన్నాయి నెల్లూరులో. ఏ స్టార్లు ఇవి? మీ దగ్గర ఏ స్టార్ కనపడలే. ఒక విధంగా నాకు సంతోషమే. ఇప్పుడు ఏ స్టార్ లేదు. మన గొప్ప స్టార్ ప్రభువే. కానీ క్రిస్మస్ స్టార్ అని ఊరంతా కనపడతాం. క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది కదా. లూకా రాసినటువంటి సువార్తలో 2వ అధ్యాయం మొదటి నుంచి సహోదరుడు నాకు చదివి సహాయం చేయాలని మనవి చేస్తున్నాను. మొదటి నుంచి 14వ వచనం వరకు స్పష్టంగా మైక్లో చదవగలరు. లూకా సువార్త 2వ అధ్యాయం. సాధారణంగా మరి క్రిస్మస్ సందర్భంగా ఈ అధ్యాయాన్ని మనం చదువుతున్నాం.
నేను చదువుతాను సరే. వ్రాయబడినది కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞామాయం సిరియా దేశం జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు తమ తమ పట్టణములకు వెళ్ళి యోసేపు దావీదు వంశంలోను గోత్రములను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి పొందిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు గలిలలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళింది. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినము నిండారు కనుక తన తొలిచూడు కుమారుని కని కొద్ది గుర్రాలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తట్టులో పరిణమించాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభు దూత వారి ఎదుకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొద్దు గుట్టలతో చుట్టబడి ఒక దొడ్డులో పండుకొని గునుక మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయొచ్చు. ప్రభువైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ వాక్యాన్ని చదివి ధ్యానించబడినట్లు నాకు ఇచ్చిన మంచి అవకాశం. ఇప్పుడు కూర్చొని వాక్యాన్ని వింటున్న వారేమి, మైక్ ద్వారా ఆయన స్థలాల్లో ఉండి వాక్యాన్ని వింటున్న వారేమి, మా అందరితో మీరు రాజు మాట్లాడి నాకు అవసరమైనటువంటి ఆత్మీయమైన మేలు సమకూర్చున్నాను. మీ హస్తాలకే మమ్మల్ని అనుభవించుకున్నాను. మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తున్నాము వినయంగా ప్రార్థిస్తున్నాము. మనం గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి క్రిస్మస్ సందేశం దేవదూతల పాటలతో కానీ గొర్రెల కాపరుల యొక్క సంతోషంతో కానీ ప్రారంభించబడుతుంది. ఇది దేంతో ప్రారంభించబడుతుంది అనేది మనం గమనిస్తే కైసరు ఔగుస్తు అనే అధికారి ప్రజాసంఖ్య వ్రాయటకు ఇచ్చినటువంటి ఆజ్ఞతో ప్రారంభం. అది మనం ఇక్కడ గమనించే ఒక స్పష్టమైన సంగతి. మనము ధ్యానంలో గమనించబోతున్నాం. వాస్తవానికి ఇక్కడ కాలం ప్రారంభమైంది. కైసరు ఔగుస్తు యొక్క ఆజ్ఞతో కాలం ప్రారంభమైంది. కైసరు ఔగుస్తు యొక్క ఆజ్ఞ ఇది ఒక రాజకీయమైనటువంటి పరిపాలనా పరంగా ఉన్నటువంటి ఒక ఆజ్ఞగా మనకు కనపడుతుందే కానీ దీని వెనుక దేవుని యొక్క హస్తం ఈ రాత్రి మనం చూడాలని నా కోరిక. దేవుడు అన్యుల రాజు అయినటువంటి కైసరు ఔగుస్తు యొక్క హృదయాన్ని ఆయన తన చేతితో త్రిప్పినట్టుగా తిప్పాడు. సమాచార గ్రంథం 21:1 మనకు సవాల్ అందుకు తెలిసినటువంటి వచ్చింది. తొందరగా దొరికితే చదవండి, ఆలస్యం చేయకూడదు. రాజు హృదయము దేవుని చేతిలో నీటి కాలువల వలె ఉన్నది. 21 మొదటి వచ్చింది. తన చిత్త వృత్తి చదువు. చేతిలో రాజు ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున రాజు హృదయం ఆనాటి యూదులను పరిపాలిస్తున్నటువంటి రోమా సామ్రాజ్యం యొక్క కైసరు ఆయన పేరు ఔగుస్తు. ఆయన హృదయం దేవుని చేతిలో నీటి కాలువలవలే ఉన్నట్టు దాన్ని తన చిత్త వృత్తి చొప్పున తిప్పి తన కుమారుని లోకానికి ఏ విధంగా రావాలో
ఆ మార్గాన్ని సరళం చేసినట్టుగా మనం గమనించాలి. రాత్రి మొట్టమొదటి మనం గమనించాల్సి, చరిత్ర అంతటిలో దేవుని యొక్క హస్తం ఉన్నది. ఇక్కడ మాత్రమే కాదు, చరిత్ర అంతటిలో దేవుని యొక్క హస్తం ఉన్నది. ఆది కాండంలో ఆయన హస్తం ఉన్నది. అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం 15వ అధ్యాయంలో ఆయన నెరవేర్పు జరగాలంటే మోషే నిర్గమకాండం 1వ అధ్యాయంలో జన్మించాలి. ఆ కనెక్షన్ ని మనం గమనిస్తూ ఉంటుండగా మనకి చాలా ఆశ్చర్యం అవుతుంది. 4 తరాల తర్వాత నా ప్రజలు లేక నీ సంతానం ఈ దేశానికి తిరిగి వస్తారు, వారు ఐగుప్తులో దాసత్వంలో ఉంటారు, తిరిగి వచ్చేటప్పుడు మహా సంపదతో వారు వస్తారు అని ప్రభు చెప్పినటువంటి మాట ఆది కాండం 15వ అధ్యాయంలో ఉంది. ఆది కాండంలో చెప్పబడినటువంటి మాట నిర్గమకాండంలో నెరవేర్చబడాలి అంటే సమయము సరిగ్గా వచ్చినప్పుడు ప్రభు యోకేబేలు దంపతులకు మోషేను అనుగ్రహించి, మోషే దివ్య సుందరుడై పుట్టాడు. ఆ మోషే ద్వారా తన ప్రజలను విడిపించబోతున్నాడు. ఎంత ఆశ్చర్యంగా మోషే ప్రాణాలను కాపాడి ఫరో కుమార్తె యొక్క పర్యవేక్షణలో ఆయన పెరగడం, 40 సంవత్సరాలు ఆ దేశానికి అధిపతిగా ఉండుటకు పిలువబడినటువంటి వాడు ఉండడం. ఐగుప్తు సంపద అంతా ఆయనది, మహిమ అంతా ఆయనది, అక్కడ ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలన్నీ ఆయనవి. అట్టి మోషేను అక్కడి నుంచి అరణ్యానికి పంపించి 40 సంవత్సరాలు ఆయన 40 సంవత్సరాలు ఐగుప్తులు ఏమేమి నేర్చుకున్నాడో అవన్నీ మర్చిపోయినట్టుగా చేశాడు. తన ప్రజలను నడిపించడానికి మోషేకు వినయము సాత్వికమును నేర్పించాలంటే ఆ స్కూల్లో 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి మారిపోక ముందు భవిష్యాన్ని చూపించి ఐగుప్తుని చంపి పాతిపెట్టి పారిపోయాడు. ఇప్పుడు నా ఇల్లంతటిలో మోషే ఎటువంటి చూడు సాత్వికుడు, ఇంటి పైన సాత్వికుడు మన ప్రభువుని యేసుక్రీస్తు, ఇల్లంతటిలో సాత్వికుడు మోషే. ఇలా మోషేను మార్చాలంటే 40 సంవత్సరాల టైం దేవునికి పెట్టింది. ఎవరెవరిని ఏ విధంగా ఆయన మారుస్తాడో, ఎవరెవరిని ఏ విధంగా మలుస్తాడో, ఎవరెవరిని తన ప్రణాళికను నెరవేర్చుకోవడానికి సిద్ధపరుస్తాడో, నా మటుకు నేను ఇవి వచనాలు చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం. ఫరో సహితం తన చిత్తాన్ని నెరవేర్చుటకుగా ఉపయోగించుకున్నటువంటి దేవుడు. ఒకసారి మీరు అక్కడ చేయి ఉంచి రోమా పత్రిక 9వ అధ్యాయంలో చదవండి. 9వ అధ్యాయం ఒక మాట 17వ వచనం. నీ యందు నా బలము చూపుటకును ప్రచురపరచుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించు. గమనించండి అమ్మా, అందు నిమిత్తమే నిన్ను నియమించింది. వాడు రాజులైనా సామాన్యులైనా దేవుడు ప్రతి ఒక్కరిని తన చిత్త ప్రకారము తన ప్రణాళికను నెరవేర్చుకున్నట్టుకు నియమిస్తాడు, జన్మింపజేస్తాడు, నియమిస్తాడు. ఆయన చేసినటువంటి ఏ ఉద్దేశం కూడా అది నెరవేర్చబడకుండా ఉండదు. ఇంకొక వచనం దయచేస్తాడు అంటే యోబు చెప్పినటువంటి మాటలు 42వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. 42వ అధ్యాయం నోట్ చేసుకునే వాళ్ళు వచనాలు నోట్ చేసుకుని యోబు గ్రంథం 42. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చాడు, నీవు సమస్త క్రియలు చేయగలవని. నీవు ఎన్ని క్రియలు చేయగలవు? సమస్త క్రియలను చేయగలవని, ఏది నిష్ఫలము కానేదని నీవు నేను తెలుసుకోవాల్సిన పరమ సత్యం ఏంటంటే ఆయన ఉద్దేశించిన ఏ కార్యం కూడా సఫలం కాకుండా ఉండదు. నీవు సమస్త క్రియలను చేయగలవని, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేదని నేను ఇప్పుడు తెలుసుకుంటాను. నీ జీవితంలో, నా జీవితంలో ఈ సత్యాన్ని తెలుసుకోవడం ఒక పరమ
డిస్కవర్, పరిశోధన ఫలితం ఏంటి? పరిశోధన ఫలితం యోగు సమస్తమైన అనుభవాలు కూడా దాటి వచ్చి నీవు సమస్త క్రియలను చేయగలను. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హావ్. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని కాదు, ఎన్నో కాదు, సమస్త క్రియలను చేయగలవాడు. నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఏది అంటే ఒక్క పొందుకోకుండా దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. కైసర్ ఔగుస్తు కూడా ఆజ్ఞను వెలువడించు. ఫరోను తన చేతిలో ఒక పావుగా దేవుడు వాడుకున్నాడు. 10 సార్లు నేను పంపను, నా ప్రజలను పోనిము అని యెహోవా మోషేతో చెప్పగా నేను పోనివ్వను అని పంతం పట్టుకున్నాడు. కానీ ఈ ఫరోను దేవుడు వాడుకున్నాడు. భూలోకమందంతటా ఆయన నామాన్ని హెచ్చించుకున్నాడు. నేటి వరకు ప్రపంచ చరిత్రలో ఫరోను ఉద్దేశించి దేవుడు చేసిన కార్యాలు ప్రపంచమంతటిలో విహితమై మన గ్రంథంలో కూడా వ్రాయబడి ఉన్నాయి. దేవుడు మోషే ద్వారా చేసిన అద్భుత కార్యాలు చివరికి వారిని ఎర్ర సముద్రం గుండా బయటికి రప్పించి గొర్రెపిల్ల రక్తంతో విమోచించి తన ప్రజలను తాను ఉద్దేశించి అబ్రహాముతో సెలవిచ్చినట్టుగా వారి దేశంలో చేర్చాడు. నేడు వారిని ఎవరు కదల్చలేని స్థితిలో దేవుడు ఉంచాడు. 9 దేశాలు ఇప్పుడు ఇస్రాయేల్ చుట్టూ మూగున్నాయి. అవన్నీ ఒకటే ఇస్రాయేల్ను తుడిచిపెట్టాలని, ఇస్రాయేల్ దేశం ఉండకుండా చరిత్ర అంతట్లో తీసివేయాలని, ప్రపంచ పటంలో ఇజ్రాయేల్ దేశం ఉండకూడదని పంతం పెట్టుకున్నాడు. ఎందుకు? వారి పక్షంగా ఎవరున్నారు? నీ పక్షంగా నా పక్షంగా దేవుడు ఉంటే పౌలు రాష్ట్ర ఉమాపతి మనకు విరోధి, ఇజ్రాయేల్కు విరోధి ఎప్పుడునో ప్రపంచమంతా గడగడ వణిగిపోయే విధంగా ఇజ్రాయేల్ దేశం ఈ రోజు దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. సోదరి సోదరు, నీవు కనుక ప్రభువైన యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీవు దేవుని పక్షంగా నిలిచినట్లయితే ఆ దేవుడు నీ పక్షంగా, నా పక్షంగా ఉంటాడు, మన కుటుంబాల పక్షంగా ఉంటాడు, మన సంఘాల పక్షంగా ఉంటాడు. మన దేశంలో మనలను ఆయన కాపాడి వాడుకుంటాడు. 100కు 1 లేక 2% ఉన్నటువంటి క్రైస్తవులమైన మనల్ని దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. అటువంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. అటువంటి దేవుని వాక్యాన్ని మనం చదివి ధ్యానిస్తున్నాం. తర్వాత చరిత్రలో ఎన్నో సంఘటనలు జరిగాయి. అది యోసేపు జీవితంలోనైనా, దావీదు జీవితంలోనైనా, భక్తుల జీవితాలను మనం గమనిస్తూ చూస్తున్నట్టు ఈరోజు ఉదయం మరి ఏబిఎస్ మీటింగ్ లో ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో దైవజనులు ఒక మాట చూపించారు. 3 రాజులను దేవుడు వాడుకొని తన ప్రజలను తిరిగి యెరూషలేములకు రప్పించి దేవాలయం కట్టుటకు ఉపయోగించాడు. ఆ రాజులు క్రైస్తవులు కాదు, దేవుని నమ్మినటువంటి వారు. 7వ అధ్యాయం దయచేసి 14వ వచనం. ప్రజలు ఖండించు ప్రవక్త అయిన హగ్గయి కుమారుడైన జకర్యాయు హెచ్చరించున్న పని భాగాన్ని ప్రకారం ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞను అనుసరించి వారు ఖండించు దర్యావేషు అర్థహస్త అను పారసీక దేశ రాజులు ఆజ్ఞించుకున్న ఆ పని సమాప్తి చేసి దేవుని స్తోత్రం. ఆయన ప్రణాళిక ఆ పని సమాప్తమవ్వాలి. దానికి ఆయన ఎవరిని వాడుకున్నాడు? ఈ 3 రాజులను వాడు. ఇది ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే రాజు అయినటువంటి కోరెష్ ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన దేవుని ప్రజలైనటువంటి వారు ఎవరెవరు ఉన్నారు అందరూ వెళ్ళి మీరు అక్కడ దేవాలయాన్ని కట్టాడు. చరిత్ర చూస్తే మనకు సమయం చాలు. కానీ ఎగ్జాక్ట్లీ 70 సంవత్సరాల తర్వాత కోరేషి ఆజ్ఞ వెలువడించారు. 70 సంవత్సరాలు దేన్ని సూచిస్తున్నాయి? రెండవసారి ఇశ్రాయేలీయులు దాసత్వంలోకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు?
53 సంవత్సరాల చరిత్ర ఉన్న సంఘం చెప్పాలి మరి. కల్దీయుల దేశానికి వెళ్ళారు. అది దేవుని యొక్క దేవుని యొక్క వినండి. ఒక్క రోజు కూడా ఎక్కువ కాకుండా ఆ 70 సంవత్సరాలు ముగింపు దేవుడు కోరేషును ప్రేరేపించి తన ప్రజలను యెరూషలేముకు పెంచాడు. ఆ సమయంలో దానియేలు గ్రంథంలో ఉంది, ఇర్మీయా గ్రంథంలో ఉంది. మనకు సంబంధించినప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను. దైవ జనులు దీన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశారు, ప్రవచించారు. ఆ చొప్పున కోరేషు దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. కోరేషు దేవుడు నా సేవకుడు అన్నాడు. యెషయా గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. ఎవరినైనా సరే తన చిత్తాన్ని నెరవేర్చినప్పుగా దేవుడు వాడుకుంటాడు. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అనే అమెరికా దేశంలో అందరికీ చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తి అయిపోయాడు. ఆయన ద్వారా మన దగ్గర నుంచి వెళ్ళిన పిల్లలకు కూడా నానా ఇబ్బందులు వస్తున్నాయి. ప్రపంచం అంతా కూడా ఈయన చేతిలో ఉన్నట్టుగా ఉంది. ఆయన తర్వాత రష్యా ప్రెసిడెంట్ పుటిన్ చేతిలో ఉన్నట్టుగా, చైనా ప్రెసిడెంట్ జీ అనే ఆయన చేతిలో ఉన్నట్టుగా, మన దేశం ఇంకొక వ్యక్తి చేతిలో ఉన్నట్టుగా, వ్యక్తుల చేతిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నామే. కానీ వెనక మన దేవుడు ఉన్నాడు. కైసర్ ఔగుస్తు యొక్క ఆజ్ఞ వెనక ఎలాగో దేవుడు ఉండి ఆయన్ను వాడుకున్నాడో, తన కుమారుడు లోకంలో ప్రవేశించటకు గాను వారు నజరేతు నుండి బెత్లెహేమునకు ప్రయాణించారు. ఇది ఉన్న సంగతి. లూకా సువార్త 2వ అధ్యాయం. బెత్లెహేం నుండి నజరేతు 150 కిలోమీటర్లు. ఇప్పుడున్నట్టు రోడ్లు కనుక ఉంటే 1-2 గంటల్లో ప్రయాణం చేయవచ్చు. ఆ రోజుల్లో రోడ్లు లేవు, బస్సులు లేవు, కార్లు లేవు, ట్రైన్లు లేవు. గాడిద మీద రావాలి వచ్చారు. 4-5 రోజుల ప్రయాణం. ఆలోచించు, 4-5 రోజుల మరీ గర్భవతి నిండు చూడాలి. మార్గంలో ఏమవుతుందో తెలియదు. కానీ మీకా రాసిన ప్రవచనం 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. మనందరికీ విదితమే చదువుదాం. మీకా ప్రవచనంలో 5వ అధ్యాయం 2వ వచనం. స్వల్ప గ్రామమైనను ఆఖరపు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. కాబట్టి యోసేపు తనకు ప్రదానం చేయబడిన మరియతో ప్రయాణం చేసి దారి మధ్యలో ప్రభువు జన్మించాలి. ఎక్కడ జన్మించాలి? ఆయన ఇచ్చిన ప్రవచనం ప్రకారం బెత్లెహేములో జన్మించాలి. ఆ రాత్రి వారికి సత్రంలో స్థలం లేనందున పశువుల కాకులో పన్ను పెట్టారు. ఇది దేవుని 150 కిలోమీటర్లు అంటే 4-5 దినాల ప్రయాణం చేసి వారు బెత్లెహేములో ప్రజాసంఖ్య వ్రాయబడుటకు వచ్చిన ఆ దినంలో మన ప్రభు జన్మించాడు. ఎగ్జాక్ట్లీ 700 సంవత్సరాల క్రిందట మీకా రాసినటువంటి ప్రవచనాన్ని దేవుడు బెత్లెహేములో నెరవేర్చాడు. మరలా నేను నొక్కి చెప్తున్నాను. ఇక్కడ యవనస్తులు ఉన్నారు, ప్రయాస్తులు ఉన్నారు. మన జీవితంలో ఏది జరగాలో ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. తప్పకుండా. కానీ ఒక షరతు ఉంది. దాన్ని నేను తర్వాత మీ మధ్యలో తీసుకొని వస్తాను. ఇలాగూ ప్రభు కైసర్ ఔగుస్తు యొక్క ఆజ్ఞ ప్రకారం జన్మించాలంటే వారు ప్రయాణం చేసి బెత్లెహేముకు వచ్చిన తర్వాత జన్మించాలి. ఆయన స్త్రీ గర్భంలో జన్మించాలి. తర్వాత ధర్మశాస్త్రానికి అనుగుణంగా లేక ధర్మశాస్త్రానుసారంగా జన్మించాలి అని రాయబడిన మాట కూడా మరియ గర్భం ద్వారా జరిగింది. అది కూడా మన యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు ఉన్నాయి. మీకు తెలిసినటువంటి సంగతి. బెత్లెహేములో జన్మించాలి, స్త్రీ ద్వారా జన్మించాలి. అది ఎప్పుడు ఇచ్చింది వాగ్దానం? ఒకసారి ఆదికాండం 3:15. ఆదికాండం 3:15. మరియు స్త్రీకి సంతానం
ఆమె సంతానం భయం కలిగజేస్తాడు. చూసారా, ఎవరి సంతానం యేసు ప్రభు? స్త్రీ సంతానంగా పుట్టి రావాలి. ఇప్పుడు గలతీ పత్రిక 4:4 దానికి జోడించి గలతీ పత్రిక 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ పుట్టి, గమనించండి, స్త్రీ సంతానముగా పుట్టవలసిన వాడు ఆదికాండం 3:15 2000 సంవత్సరాల కిందట ప్రవచనం. సరిగ్గా లెక్క చూస్తే 4000 సంవత్సరాల కిందట ప్రవచనం. గలతీ 4:4 స్త్రీ సంతానంగా చూసాం. ఎన్ని సంవత్సరాలు గతించిపోయినా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చలేదు. తర్వాత ఆయన స్త్రీ పుట్టి మనము దత్తపుత్రుడము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడు ఆయన. ధర్మశాస్త్రములకు లోబడిన వాడు ఆయన అంటే ఇజ్రాయేలీల మధ్యనే జన్మించాలి. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ప్రపంచానికి కాదు. యూదయలో ఉన్నటువంటి వారికి మాత్రమే కాదు, ఇశ్రాయేలులందరికీ ఇవ్వబడింది. దాని క్రింద ఉండి ప్రభు జన్మించాలి. కాబట్టి ఆయన యూదా గోత్రం జన్మించాడు. ఈ రాత్రి మనం చూస్తున్నది ఏంటంటే, దేవుడు, మన దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు సార్వభౌముడు. మొదటి పాయింట్ గా మనం ఇంతవరకు ధ్యానించిందంతా సారాంశం. సార్వభౌముడు, ఈ సోవరెన్. ఆయనే సాటి. ఆయనకు ఎవరు ఇలా చేయమని చెప్పేవారు ఎవరు లేరు. ఆయన ప్రణాళికను మార్చగలిగిన వారు ఎవరూ లేదు. ఏ రాజైనా, ఏ చక్రవర్తి అయినా, ఎంతటి వాడైనా దేవుని యొక్క ప్రణాళికను ఏమాత్రము మార్చలేదు. ఈ దినం కూడా దేవుని ప్రణాళికను, ఆయన చేయబోయే కార్యాలను ఎవ్వరు కూడా మార్చలేరు, అడ్డుపడలేదు. ఆయన సార్వభౌముడు. ఇక రెండో అంశానికి వద్దాం. ఆయన సార్వభౌముడై రెండో అంశం ఏంటంటే సర్వసమర్థుడు. సర్వసమర్థుడు, సామర్థ్యం గలవాడు. చరిత్ర అంతటిలో తను తాను రుజువుపరుచుకున్నటువంటి ఈయన సర్వసమర్థుడు. కాలము సంపూర్ణమైనప్పుడు, ఇప్పుడే మనం చదివాం గలతీ పత్రిక 4:4 కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన జన్మించాలి. ఇంకొక సంగతి లూకా సువార్తకు రండి. ఇందాక మనం 2వ అధ్యాయం ప్రారంభంలో చదివాం. దానికంటే ముందు మొదటి అధ్యాయంలో 26వ వచనం చదువు. మొదటి అధ్యాయం 26. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు ముఖ్యస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక దేవుని చేత పంపబడినవాడు. ఆ కన్యక మరియకు ప్రత్యక్షం కాకముందు, ఆమె గర్భం ధరించక ముందు ఏం జరిగింది అంటే, మరలా ప్రవచనానుసారంగా యోహాను రావాలి. గమనించారు, యోహాను రావాలి. యోహాను రావాలంటే ఎవరి ద్వారా వచ్చాడు? ఎవరి ద్వారా? ఎలిజబెత్ గర్భం ద్వారా యోహాను వచ్చాడు. ఆమె గర్భం ధరించింది. దాని తర్వాతనే మరియ పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించింది. యోహాను ముందు రావాలి, ఆయన త్రోవలను సరళం చేయాలి. అన్నారా? ఇది జరిగింది కదా. ఆయన కొరకు ప్రజలను యోహాను సిద్ధపరచాలి. కాబట్టి యోహాను ముందు పుట్టాలి. ప్రభు పుట్టిన తర్వాత యోహాను పుట్టకూడదు. దేవుని ప్రణాళిక అలా చూడండి. తన సామర్థ్యం ఎంతది? దేవుని సామర్థ్యం. సర్వసమర్థుడు. ఏది ఏ సమయంలో జరగాలో ఆ సమయంలో జరిగించేవాడు. ఇప్పుడు మనం చదివిన వచన భాగము లూకా సువార్త 2వ అధ్యాయం వల్ల వచ్చి మనం గమనించినట్లయితే ప్రారంభంలో ఆ దినములలో అని వ్రాయబడింది. ఏమండి గమనించారా? ఆ దినములలో. ఏ దినములు ఇవి? ఎలిజబెత్ యోహాను గర్భం ధరించిన దినాలు. ఇప్పుడు లోకానికి తన కుమారుడు రావాల్సిన దినాలు. కైసర్ ఔగుస్తు చక్రవర్తిగా ఉన్న దినాలు.
ఇంకా చెప్పాలంటే యోసేపు మరియా వీరి ప్రధానం జరిగిన దినాలు, ఆమె గర్భవతి అయిన దినాలు. ఆజ్ఞ వెలువడి చూసారా ఇలాంటి దేవుని సామర్థ్యం. ఆమె గర్భం ధరించాలంటే ఎగ్జాక్ట్లీ అకార్డింగ్ టు ద ప్రాసెస్. ఇవి నేను చేంజ్ చేయడం, ఇవి నేను డేట్స్ మనం డిటర్మిన్ చేయడం. ఆ దినములు బైబిల్ అంతట్లో మనం చదివితే ఆ దినములు అనే మాట చాలా ఆశ్చర్యకరం. ఉదాహరణ అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫన్ ఇచ్చినటువంటి సాక్ష్యంలో మోషేను గురించి రాస్తూ లేక ఆయన ప్రసంగం చేస్తూ 20వ అధ్యాయంలో ఇలా ఉన్నాడు. 7:20 ఆ కాలమందు మోషే అంతకంటే ముందు పుట్టకూడదు, అంతకంటే తర్వాత పుట్టకూడదు. ఆ కాలమందు మోషే పుట్టి ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే అని వ్రాయబడినటువంటి వచనం 37లో మనకు కనబడుతుంది. తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి మనం చెప్తే అక్కడ విశ్వాస వీరుల పట్టిలో మోషే మనకు కనబడతాడు. ఆ పట్టిలో 11వ అధ్యాయం 24వ వచనం చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు శ్వాస పట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద ఒక భాగ్యం కలిగించుకొని చాలా ఎంత పెద్దవాడు 40 సంవత్సరాలు తర్వాత ఇటువంటి ఎంపిక చేసుకున్నాడు. ఆయన ప్రభు కొరకు ఆయన నేర్చింది. సోదర సోదరి, నా జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే మన ద్వారా ఇతరులను మన చుట్టూ ఉన్నటువంటి వారిని దీవించాలంటే వచ్చిన మరలా లూకాసు వార్తకి 1వ అధ్యాయం 37-38 చదువుదాం. వినండి జాగ్రత్త. 37-38 ఏ మాట అయినను నిరర్థకం కానేరదని ఆమెతో చెప్పాను. చూసారా, దేవదూత చెప్తున్నాడు ఏ మాట అయినను నిరర్థకం కాదని ఆమెతో చెప్పి. ఈమె ఎవరు కన్యక, పురుషుని ఎరగనిది. ఆమెకు గర్భం ధరించాలంటే ఎంత నామోషి సొసైటీలో ఆమెను వ్యభిచారణగా సృష్టించే అవకాశం ఉంది కదా. చాలా సిగ్గుతో కూడినటువంటి సంగతి. కానీ దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకం కాదని చెప్తే 38లో ఆమె రెస్పాన్స్ చూడండి. అమ్మా వినండి. మరియా ప్రభువు దాసురాలను ఈ మాట చొప్పున నాకు జరుగును కాక అన్నాడు. ఈ రోజున ఇది మాట చొప్పున నాకు ఈ సమయంలో let it be according to your word and to be the Lord. ప్రభువా, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. నేను నీ దాసురాలను నీ దాసులను అని ఎవరైతే అప్పగించుకుంటారో వారి ద్వారా దేశము లోకమంతా జీవించింది. అబ్రహాము కూడా 11వ అధ్యాయంలో యెహోవా అతనికి కాబట్టి ఆదేశించినప్పుడు యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆయన విగ్రహారాధికుడై సూర్యచంద్ర నక్షత్రాలను పూజిస్తూ వాటి మహిమతో పరవశుడై ఉన్నప్పుడు వాటిని మించిన అధిక మహిమతో నిండిన యెహోవా, మహిమ గల యెహోవా కనపడ్డప్పుడు ఆ దేవుని మహిమతో ఆకర్షించబడిన వాడై దేవుని పిలుపునకు లోబడ్డాడు. ఆయన మాట చొప్పున బయలుదేరి ఊరనే కల్దీయుల దేశంలో నుండి వచ్చింది. ఆ అబ్రహాము ద్వారా ఎవరైతే ఈ లోకానికి వచ్చిందో ఆ ప్రభు ఒక రక్షకుడుగా దేవుడు చేసింది. మా వినండి, చిన్న పిల్లలు కూడా వినండి. మన యవ్వన ప్రాయంలో దేవుని మాట చొప్పున మనం అప్పగించుకుంటే మరియలాగా మన ద్వారా మన యందు గొప్ప కార్యాలు అద్భుత ప్రార్థన చేస్తాయి. అందుకు ఒక నిదర్శనం నా జీవితం. ఒక సామాన్యమైన కుటుంబంలో నేను జన్మించి వైద్యునిగా అవుతాననే కళ కూడా కనను. నేను ఒక వైద్యునయ్యాను, ఒక కంటి వైద్యునయ్యాను. ఈనాడు దేవుని ప్రజల మధ్య
సాధారణంగా దేవుడు నన్ను చేసినట్టు ఇది కేవలం దేవుడి ఆయన ప్రణాళిక జరిగిందని నేను నిదర్శనంగా రాత్రి అదర్వైజ్ నా వేరే మా స్థానిక సంఘంలో కానీ హైదరాబాద్ నగరాల్లో ఉన్నటువంటి సంఘాల మధ్య కానీ తెలుగు వారి మధ్య ఉన్న సంఘాల మధ్య కానీ దేవుడు నాకు ఒక గుర్తింపు ఇచ్చి కేవలం దేవుని యొక్క ప్రణాళిక మాట చొప్పున నన్ను నేను ఆలోచించాను. ఎన్నోసార్లు తప్పిపోయాను, ఇప్పుడు కూడా తప్పి అని దేవుడు తన మహా కనికరమును బట్టి నన్ను దీవించాడు, నన్ను అనేకులకు దీవెన అని నేను సాక్ష్యం ఇవ్వగలుగుతాను. ముందుకు సాగుదా. తదుపరి ఆ దినములలో దేవుడు ఆ కుమారుని లోకానికి పంపించినట్టుగా ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సమయంలో వచ్చిన దినాలు, దావీదు వచ్చిన దినాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మనం గమనిస్తూ వచ్చినట్టు ఆయన ఉద్దేశించినదే దేవుడు నిష్ఫలము అనేవాడు, ఆయన సమస్త క్రియలు చేయవు. మూడవ అంశం, మూడే అండి, మళ్ళీ 4-5 ఉంటాయని అనుకోవద్దు. ఆయన సమస్తమును సమకూర్చి జరిగించు. సార్వభౌముడు, సర్వశక్తులు వాడు మొదట. రెండవ అంశంగా మనం ధ్యానించింది ఏంటంటే సర్వసమర్థుడు. మూడవదిగా సమస్తాన్ని సమకూర్చేవాడు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ఎస్టేర్ గ్రంథంలో యూదులంతా తుడిచిపెట్టబడాలి. హామాను ప్లాన్ వేశాడు, వారంతా జాతి అంతా తుడిచిపెట్టబడి మొదటికై ముందు ఉన్న ద్వేషాన్ని. 4వ అధ్యాయం ఒక మాట మొదటి వచ్చి ఎస్టేర్ గ్రంథం తెలియగాని మొదటికై తన బట్టలు చింపుకొని. క్షమించండి, ఏ అధ్యాయం చదువుతున్నాం? 3వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ఈ సంగతులు అయిన తర్వాత రాజైన అహష్వేరోషుడు అమేదాతు కుమారుడు అగగీయుడైన హామానును కనపరిచి వారిని హెచ్చించి క్షమించండి, అది కూడా కాదు. ఆయనకు నిద్ర పట్టడం ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞగా. రాజు ఏమైంది? ఒకవేళ ఆయనకి నిద్ర పట్టి ఉంటే గ్రంథాన్ని చదివేవాడు కాదు. మొర్దెకై రాజుకు చేసిన ఉపకారాన్ని ఆయన గుర్తించేవాడు కాదు. మొర్దెకై నిజంగానే ఉరిపోయే మీద ఉరి తీయబడాలి. యూదులందరూ నాశనం అయిపోవాలి. సమకూర్చి జరిగించు. రాజు ఏం పట్టలేదు, గ్రంథాన్ని చదివాడు. మొర్దెకైకి బహుమానం ఇచ్చామా లేదా అని అడిగాడు. లేదు. అయితే ఏం చేయాలి? మొర్దెకై వివరాలన్నీ చెప్పాడు. ఎవడక్కడ నా క్యాకేశాడు. ఎవరున్నారు మనకు అక్కడ? అన్నాడు. రెడ్డిగా హామాను పిలిచాడు. రాజు గౌరవించే వారిని ఏమేం చేయాలో అది చేయమన్నాడు. హామాను అనుకున్నాడు, ఇంకా నన్ను గౌరవించిపోతున్నాడు, నాకు కిరీటం పెట్టబోతున్నాడు, నేను రాజు అశ్వం మీద గుర్రం మీద ఎక్కుతాను అని అనుకున్నాడు. ఉల్టా ఫల్టా అయిపోయింది దేవుని ప్రణాళికలో. మొర్దెకై హెచ్చించబడ్డాడు. హామాను ఊరిపోయి. 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఏం జరిగింది? చరిత్రలో సమకూర్చి జరిగించేవాడు. ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నాడలా సహాయం విడుదలేదు. మరి యొక్క దిక్కులను వచ్చిన కానీ దేవుని సంగీతం ద్వారా నశించింది. ఇవి సమయం బట్టి రాజ్యం వచ్చినేమో గమనించండి. ఈ సమయం బట్టి రాజ్యములకు వచ్చితేమో రాత్రి ఆలోచించి, ఈ సమయమును బట్టి ఈ సంఘంలో ఉన్నావేమో, ఈ సమయమును బట్టి ఈ ప్రాంతంలో ఉన్నావేమో, ఈ సమయం బట్టి ఈ రాత్రి నువ్వు ఈ మీటింగ్కి వచ్చావు. దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి
మీ ప్రజల పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికను నెరవేర్చుగాను ఈ సమయమును బట్టి నేను ఇక్కడికి రప్పించాడు ఈ రాత్రి. మరి నీ మాట చొప్పున నాకు జరుగును కాక అని అప్పగించుకుంటావా? లేక ఉన్నవాడికి ఉన్నట్టుగానే ఇక్కడి నుంచి దేవుని వాక్యాన్ని విని కూడా వెళ్ళిపోతావా? నీ మాట చొప్పున నాకు జరుగునుగా. నాకెంత నష్టమైనా పర్వాలేదు, నా పరువు ఎంత పోయినా పర్వాలేదు, నన్ను ఒక విచారణగా చిత్రీకరించినా పర్వాలేదు, నీ మాట వా నా దేవా, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. మన పూర్వీకులు రాత్రి చెప్పబడుతున్నటువంటి హైందవ మతంలో నుండి గట్టిగా బయటికి వచ్చి ప్రభు కొరకు నిలవలేదా? మనలో ఇప్పుడు ఎంతో మంది క్రైస్తవులుగా ఉన్నారంటే మనం ముత్తాతలు ధైర్యంగా ప్రభు కొరకు బయటకు వచ్చారు, వాళ్ళు నిలిచారు. ఇప్పుడు మనం పారిపోతున్నాం, భయపడిపోతున్నాం. ఎవరికి భయపడుతున్నావు? ఎవరికి అప్పగించుకుంటావు? ఎవరు నీ జీవితానికి ప్రభు? ఎవరు వాగ్దానం చేసేటువంటి వాడు? ఆయన ఎటువంటి వాడు? ఆయన సార్వభౌముడు, సర్వశక్తి గలవాడు, సమస్తమును చేయగలిగినటువంటి సమకూర్చేవాడు. ఒక రాత్రి నిద్ర పట్టకపోక ఎలా జరిగిందో హామాను ఊరిపోయినట్టు మొర్దెకై సింహాసనానికి మొర్దెకై మన ప్రభు నాకు సాదృశ్యంగా ఉన్న ఒక క్యారెక్టర్ బైబిల్లో. ఆయన ఏదైనా చేయదు, నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కాదు. రోమపత్రిక 4:21 చదువు. అబ్రహామును గురించి రాయబడినటువంటి మాట. రోమపత్రిక 4:21. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని. ఆ మాట చాలండి. 2 పెన్సిల్ ఉంటే మీరు అండర్లైన్ చేసి సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం బలం పొందాడు. వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు నీవు నేను బైబిల్ చదివి ధ్యానిస్తూ ఉండగా, ఇలాగ మీటింగ్స్ లో వాక్యాన్ని వింటూ ఉండగా, ఆయన వాగ్దానం చేసిందా నేను సమర్థుడని గుర్తించకపోతే ఇవన్నీ చేసి ఇప్పుడు రోమపత్రిక 8:28-29 చదువు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి పేరు కలుగుతాయి సమస్తము సమకూడి జరుగుతున్నమని అంటున్నాడు. కానీ కింద ఫుట్నోట్ లో చాలా చక్కగా తర్జుమా ఉంటుంది. పేరు కలిగితే దేవుడు సమకూర్చి జరిగించుచున్నాడు. నాకు చాలా ఇష్టం అండి. మన దేవుడు సమస్తము సమకూర్చి మన మేలు కొరకు జరిగిస్తున్నాడు. ఎవరైతే ప్రభుని ఎరిగామో, ఆయన ప్రేమిస్తున్నామో, ఆయనకి అప్పగించుకుంటామో, మరియవలే మన మేలు కొరకై సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు. ఒకప్పుడు ఆరోగ్యం, ఒకప్పుడు అనారోగ్యం, ఒకప్పుడు ధనం, ఒకప్పుడు పేదరికం, ఒకప్పుడు మంచిది, ఒకప్పుడు చెడుది, ఒకప్పుడు దేవుని కొరకు నిలబడినప్పుడు మనం గుర్తించబడ్డాం, ఒకసారి మన మీద ఉమ్మి వేసి మనల్ని శపిస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉండగా మౌనంగా ప్రభుకు అప్పగించుకున్నట్లయితే వీటన్నిటినీ సమకూర్చి మనం మేలు కొరకు జరిగిస్తాం. ఆ మేలు అంటే 29లో ఉంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారు. ఆ మేలు కొరకు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో పనిచేస్తున్నాడు. ఈ రాత్రి కూడా పనిచేస్తాడు. నిన్ను నన్ను తన కుమారుని సారూప్యములకు మార్చుట అనే మేలు దేవుడు నీ కొరకు, నా కొరకు ఒక గురి కలిగి ఉన్నాడు. ఈ గురిని నీవు కూడా అంగీకరించు. ప్రభుని అంగీకరించావా? దేని కొరకు? ఆరోగ్యం, ఐశ్వర్యం కొరకు కాదు. ఆయన నమ్ముకుంటే రోగాలు రావు, వస్తే పోతాయి, చావనే చావరు అన్నట్టుగా ఉంది ఈ మధ్య కాలంలో బోధలు. మీకు రోగాలు రానే రావు, వస్తే పోతాయి. ఆ చెప్పేవానికే రోగాలు ఉంది. రోగాలన్నీ శరీరానికి రానే వస్తాయి. నాకు 35 సంవత్సరాలు అయిందండి డయాబెటీస్. దేవునికి స్తోత్రం చెప్పు. రత్నాకర్ గారికి స్టార్ట్ అయింది. ఏం చేయాలంటూ నియంత్రణ చేయాలి. భోజనం, నోటిని కాపాడుకోవాలని ఇందాక ఆయన చెప్పాడు. మంచి మాట.
మాట్లాడుతూ ఎందు తిరుగుతూ ఎందు నోటిని కాపాడుకున్నట్టుకు క్రమశిక్షణ దేని ద్వారా వస్తుందంటే డయాబెటీస్ ద్వారా. కాబట్టి ఇక్కడ ఎవరెవరికి డయాబెటీస్ కావాలో వచ్చేది కదా, షుగర్ బాధ ఎవరెవరికి కావాలో చేతులు వస్తాయి, ఎవరెవరికి బీపీ రోగం వల్ల చేతులు వస్తాయి, ఉండరు. ఎవరైతే బీపీ ఉందో చెప్పండి, ఈ రోజు రాత్రి ఎవరైతే బీపీ ఉందో చేతులు వస్తుంది. తెలుసండి, ఒక సంగతి చెప్తాను. అందరికీ బీపీ ఉందండి. బీపీ కనుక లేకపోతే ఇక్కడ నేను నిలబడలేను, నేను తెలిసేది. కాకపోతే హై బీపీ వచ్చినా ప్రాబ్లమే, లో బీపీ వచ్చినా ప్రాబ్లం. హై బీపీ వస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పోతాము, లో బీపీ అయితే కూలిపో. దేవుడు మనకు బీపీ అనేది ఇచ్చాడు, దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. కానీ కొన్నిసార్లు అనారోగ్యాన్ని కూడా వాడుతుంది. నిన్ను నన్ను తన కుమారుని సారూప్యానికి మార్చుటకు గాను ఆ అనారోగ్యాన్ని ఆయన ఉపయోగించు. ఇది నేను అక్షరాల నా జీవితంలో నేర్చుకున్నాను. నాకున్న రోగాలు చెప్తే మీరు కొంత భయపడతారంటే వైద్యానికి రోగాలు అని. ఇక్కడ నిలబడ్డాను ఈ మధ్య కాలంలో, చాలా కాలం తర్వాత బయటకు వచ్చింది. పలు విధములైన బలహీనతలు నా దేహంలో ఉన్నాయి. చెప్పంటారా? రాత్రితో కానీ వాటి అన్నిటిని దేవుడు ఉపయోగించి నన్ను తన కుమారుని సారూప్యం తన ప్రక్రియను జరిగిస్తున్నాడని ఖచ్చితంగా ఉంచుకో. సమస్తము సమకూర్చి జరిగించు. ఇంకొక వచనం ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. అది ప్రార్థన. ఎవరు పౌలు చేసిన ప్రార్థనలో చివరి మాట 20 కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. ఇది తెలియని విశ్వాసం ఎవరు ఉంటారు. ఈరోజు యాక్చువల్ గా ప్రార్థన కూడా కదా మీకు ఇందులో మనం చాలాసార్లు వచ్చినా జరుగుతుంది. అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే ఎంతో ఎక్కువగా చేయ శక్తి గల దేవుడు, సామర్థ్యం గల దేవుడు. ఇంకొక విధంగా నేను ఇలా చెప్తుంటాను, నీవేవైతే అడుగుతున్నావో ఊహిస్తున్నావో ఆయన చేయ శక్తి గల శక్తి కంటే ఎక్కువగా అడగలేవు, ఎక్కువగా ఊహించు. అంత ఎక్కువగా చేయ శక్తి అన్నాడు. పోల్పు ముగిస్తున్నాడు ప్రార్థన. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. నేను ముగించేస్తున్నాను. ఇటువంటి సార్వభౌముడు, సర్వశక్తి గలవాడు, సమస్తాన్ని చేయగలవాడు, సమకూర్చి జరిగించేవాడు. ఇటువంటి దేవుడు మన మంచి ఉండగా మన రెస్పాన్స్ ఏమై ఉండాలి ఈ దేవునికి? ఇప్పుడు ఏమని చెబుతావు ఈ దేవునికి? ఎలాగో ఆయన అంగీకరిస్తావా? నీ జీవితంలో ధృవీకరిస్తావా, అంగీకరిస్తావా? 2 విధాలుగా ఉండాలి. ఒకటి, యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ అధ్యాయం 27 నుంచి చదవండి. తర్వాత తోమాను చూచి ఈ వేలు ఇది సాచి నా చేతులు చుట్టూ ఈ చెయ్యి సాచి నా కంటలో ఉంచి అవిశ్వాసికి కాక విశ్వాసికి ఉండమని. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యపడుతుంది. ఎవరితో చెప్తున్నానండి? గుర్తున్నారా? తోమాతో చెప్తున్నాను. ఎవరి తోమా? 12 మందిలో ఒకరు. 3.5 సంవత్సరాలు ప్రభుత్వం తిరిగిన వాడు. ఆయన మాటలు విన్నాడు, ఆయన చేసిన అద్భుత కార్యాలు చూసి చనిపోయిన వారిని లేపినప్పుడు కూడా ఉన్నాడు. ఆయన సమస్త క్రియలు చేశాడు, చేయగలరని చూశాడు. కానీ ప్రభు అన్నాడు, అవిశ్వాసులు కాక విశ్వాసులై ఉంది. వినండి,
53 సంవత్సరాలు సంఘంలో ఉన్న వాక్యాన్ని వింటూ వచ్చిన, ఈ మధ్య కాలంలో నీవు వాక్యాన్ని వింటూ వచ్చిన, దేవుని యొక్క అద్భుత కార్యాలు వాక్యంలో గమనిస్తూ వచ్చిన, ఇంకా అవిశ్వాసిగానే ఉన్నావా లేక విశ్వాసం? అవిశ్వాసివి కాక విశ్వాసం. బైబిలే చదువుతున్నాం, పాటలే పాడుతున్నాం, మందిరానికే వస్తున్నాం, బాప్టిజం కూడా తీసుకున్నాం, ప్రతి ఆదివారం రొట్టె కూడా పిలుస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. కానీ ఉండవలసిన విశ్వాసం లేనటువంటి ఆ విశ్వాసం అనేకులు ఉన్నారు. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఇక విశ్వాసమే కానీ ఉండవలసిన విశ్వాసం మనలో లేదో. నా వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మన్నాడు. ప్రీవియస్ వచ్చిన చూస్తే నేను నమ్మనన్నాడు. ఇంత మంచి సిస్టమ్ ఏంటైనా నమ్మనే అవిశ్వాసం కాక విశ్వాసం. ఈనాడు నీ విశ్వాసమేనా? మరి ఎవరే అప్పగించుకున్నవాడివైనా నీ మాట చొప్పున నాకు దొరుకుతుంది, నీ రక్తంలో నాకు రక్షణ ఉందని నేను ఎన్నోసార్లు విన్నాను. ఓ ప్రభు, ఈరోజు రాత్రి నీ అంతకు వస్తాను, నన్ను క్షమించి నీ బిడ్డగా చేసు, నన్ను రక్షించు. వారసత్వం నేను ఎన్నడైనా వ్యక్తిగతంగా ప్రార్థన చేసి అంగీకరించుకుని నీకున్నదా లేకపోతే రాత్రి అవిశ్వాసులు కాక విశ్వాసులు. ఇక మన ఎదుట ఉన్నటువంటి ఒక వాగ్దానం ఎవరిని మనం ఎదురున్నాం, మనం ఏ కాలంలో ఉన్నాం? ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను అని ప్రభు చెప్పలేదా? ఇన్ని వాగ్దానం నెరవేర్చిన ప్రభువు ఏమని చెప్తున్నాడు? ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చెప్పండి. పేతురు రాసిన 2వ పత్రిక 3:9-10. ఆలస్యమని ఎంచుకున్నాను. ఈరోజు రాత్రి ఏమని ఎంచుకుంటున్నావు? ఆలస్యం అని ఎంచుకున్నట్లు వాగ్దానం గురించి ఆలోచన చేయవాడు కాడు. ఇంతసేపు మనం ధ్యానిస్తూ వచ్చింది ఆయన వాగ్దానములు నెరవేరు. ఆయన ఆలస్యం చేయవాడు, సమయానికి సరిగ్గా పని చేయడు. 400 సంవత్సరాలు అంటే 400 సంవత్సరాలు బయటికి రా, 70 సంవత్సరాలు ఉంటే 70 సంవత్సరాలతో బయటికి రా. మోషే పెద్దవాడు అయినప్పుడు ఆయన అరణ్యానికి వెళ్ళాలంటే వెళ్ళాలి, ఆయన తిరిగి రావు. ఏమో చెప్పిన దేవుడు ఆయన వాడుకో. ఈ వాగ్దానాలు ఎలా నెరవేర్చాడు? ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినముల వలె. ఒకటి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు ఆడు కనుక ఏం చేయాలి? ఎవరిని నశించాలని చేయక అందరూ మారు మనసు పొందాలని కోరుచు దీర్ఘశాంతం గలవాడైన. కాబట్టి విశ్వాసీగా ఉన్న నీవు తోమ వల్ల విశ్వాసం కాదు, నిజంగానే విశ్వాసి అయి ఆ దేశాన్ని విడిచిపెట్టి మన దేశానికి వచ్చాడు. మొదటి శతాబ్దంలోనే కేరళ ప్రాంతానికి వచ్చాడు. తర్వాత ఆయన ఇటు తిరిగి మద్రాస్ ప్రాంతానికి వచ్చాడు. ఆయన రక్త సాక్షిగా చనిపోయాడు. సెయింట్ థామస్ మౌంట్ లో ఆయన సమాధి ఉన్నది. విశ్వాసి అయి ఆజ్ఞకు లోబడినటువంటి వాడై తన దేశాన్ని, తన ప్రజలను విడిచిపెట్టి మన దేశానికి వచ్చే సువార్తను ప్రకటించాడు. నీవు విశ్వాసం అయితే ప్రభు ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పింది నేను చేస్తాను. ఇప్పుడు ఆయన తిరిగి వస్తాను. మనం ఏం చెప్పాలి? ప్రకటన గ్రంథం ఆఖరు అధ్యాయం ఆఖరు మాటలు యోహాను చెప్పినటువంటి ఆఖరు. అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్తున్నాడు. ఆమేన్. ఏమన్నాడు యోహాను? Even so, come Lord Jesus. యేసు నీవు రమ్ము అని చెప్పగలిగితే పేతురు రాసిన పత్రికకు మరలా వెళ్ళి 3వ అధ్యాయం 14 వచనం. 3వ అధ్యాయం 14 వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి
నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఇలాగా వీటి కొరకు మీరు కనిపెట్టేవారు కనుక, కనిపెడుతున్నావా? ఎలా జీవించాలట? ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు మనుషులు ఎదుట నేను మంచి పేరు పొంది ఉండవచ్చు. రహస్యంలో దేవుని దృష్టికి నా ప్రతి ఆలోచన, ప్రతి దేశం బయలుపరచడం నిందారహితులుగా నిష్కళంకులుగా ఉంటున్నాను. ఈరోజు రాత్రి ప్రభు వస్తుంది. ఆయన నన్ను ఈ స్థితిలో కనుగొంటాడు. నీవే స్థితిలో యేసు ఏమంటావు? నేను ఇంకా చదువుతున్నా ప్రభువా, డిగ్రీ అయిపోవాలి, నాకు ఉద్యోగం వచ్చేంత వరకు కాదు, నాకు పెళ్ళి అయినంత వరకు కాదు, నాకు పిల్లలు పుట్టేంత వరకు కాదు, లేక మా పిల్లలు వివాహాలు జరిగేంత వరకు కాదా ఆయన మాట. ప్రభు యేసు నిందారహితులంగా నిష్కళంకులుగా ప్రభు దృష్టిలో జీవిస్తూ ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తాం. ప్రార్థన చేద్దాం. మరి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఇంతవరకు చాలా ప్రశాంతంగా కూర్చొని విన్ను చెప్పి అందరికీ నా కృతజ్ఞతలు తెలియవచ్చు. తలవంచండి, గర్భంలో ప్రార్థించి ఈ రాత్రి ఇదివరకు ఎన్నడూ కూడా రక్షణ కొరకు తీర్మానం చేయకుండా నా ప్రభువా నా దేవాన్ని ఒప్పుకోకుండా ఉన్నటువంటి ఎవరైనా సరే సిగ్గుపడుతున్నాయి నాకు ముందుకు వచ్చి ఇట్టి ప్రభువును నీ కొరకు తన రక్తాన్ని చూపించి రక్షణను సిద్ధపరిచిన ప్రభు శిలువ మరణాన్ని అనుభవించి దేవుని ప్రణాళికలో ఈ విధంగా తన ప్రాణాన్ని ధారపరుస్తున్నప్పుడు అంగీకరిస్తావా? తృణీకరిస్తావా? ఈరోజు ఆయన అంగీకరించి ఆయన రక్తంలో పడిపోయి దేవుని బిడ్డలుగా తీర్చిపడదు. రెండవదిగా అటువంటి అనుభవం నీకు నాకు ఉన్నట్లేదు. ఆయన దృష్టికి నిందారహితులుగా నిష్కళంకులుగా జీవించుటకు తీర్మానించు. అలాగూ ఉండి ప్రభు యేసు రమ్ము అని చెప్పి మాటలు ఎదుర్చు. సార్వభౌముడు సమర్థమైన దేవ, సమస్తాన్ని సమకూర్చి జరిపించిన ఈ రాత్రి మా హృదయపూర్వక వందనములు మీకు చూపిస్తాను. ఏ ఉద్దేశంతో ఈ వాక్యములను మీరు వెల్లడిపరిచి ఆ ఉద్దేశంలో మా ఒక్కొక్కరితో నెరవేర్చుకున్నట్టు చూపిస్తాను. ఈ మేరకు మీ వాక్యాన్ని మా జీవితంలో ఆశీర్వదించండి. మా ప్రభువుని యేసుక్రీస్తున్నాము వినయంగా ప్రార్థిస్తున్నాము. అందరికీ ఉన్నాం.